మంచి నాయకులు ఎన్నుకోండి, మంచిగా పనిచేసేవాళ్ళు, గుణగణాలను చూసి ఎన్నుకోండి, సామర్థ్యాన్ని చూసి ఎన్నుకోండి తప్ప కులమో ప్రాంతమో మతాన్నో ప్రాధాన్యం కాకుండా మన భవిష్యత్తు ప్రాధాన్యంగా ఓట్ చేస్తారని ఆశ. తర్వాత అందరూ మా ఫోటోగ్రాఫర్స్ అంతా మంచి మిత్రులనే ఉంటారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్తారు. ఎవరు కావాలనేది అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి మంచి అవకాశం ఇది. సేవ చేయడానికి కూడా పోటీలు పడుతున్నారు ఇక్కడ. గెలిపేయటములు ఎవరైనా సరే జిల్లా ఫోటోగ్రాఫర్లకి ప్రతి ఒక్క విషయంలో గెలిచిన టీము అండగా ఉంటుందని ఆశిస్తున్నాను నేను. నమస్కారం, విఆర్ఎం మీడియా న్యూస్ 24 కి స్వాగతం. ఖమ్మం జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కు ఈ రోజు ఎన్నిక జరిగింది. జిల్లా వ్యాప్తంగా అసోసియేషన్ కి 1771 శాశ్వత సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలలో మరగాని వెంకట్ మరియు బండారు శేషగిరిరావులు 2 ప్యానెళ్లుగా పోటీ పడ్డారు. ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నిక జరగగా మొత్తం 1408 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 829 ఓట్లు వెంకట్ ప్యానెల్ కు, 575 ఓట్లు శేషగిరిరావుకు పోలవగా 4 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. దీనితో ఈ రోజు జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా మారగాని వెంకట్, ప్రధాన కార్యదర్శిగా పిన్నం కనకారావు, కోశాధికారిగా నీరుడు తిరుపతిరావు గారు విజయం సాధించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. గెలుపొందిన ప్యానెల్ సభ్యులకు ఫోటోగ్రాఫర్లు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ 24. ఈరోజు ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలకి పాల్గొన్నారు. వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ 24. థ్యాంక్ యూ అండి. నేను తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను రానున్న 3 సంవత్సరాలకు గాను. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నట్టుగా ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 1750 మంది ఓటర్లు అంటే శాశ్వత సభ్యులు పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే ఈ జిల్లాలో శాశ్వత సభ్యులందరికీ కూడా ఏ నాయకుడైతే ఈ సంఘాన్ని ముందుకు నడిపించగలుగుతాడు, ఎందుకంటే ఫోటోగ్రఫీ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది, అది మీడియాకు కూడా తెలుసు. సో ఎందుకంటే టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త తరం ఈ వృత్తిలోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి సహకారం లేని తరుణంలో ఒక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్ వంటి సాఫ్ట్వేర్స్ వల్ల ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి ముప్పు పరిణమించిన తరుణంలో ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటే, అంటే నాయకత్వాన్ని ఎన్నుకునేటప్పుడు కొంచెం బాధ అనిపించేది ఏంటంటే కులము, ప్రాంతము, వర్గము అది కాదు ముఖ్యము, గుణము, నాయకుడి సామర్థ్యము, మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో బాగుంటుంది అంటే ఇక్కడ నాయకుడిగా బడ్జెట్ ఏమీ లేకపోయినా నాయకుడిగా తమ సమస్యల్ని ప్రస్తావించేవాడు, కనీసం తన స్థాయిలో పరిష్కరించేవాడు, మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక ఆలోచనతోటి ఓటింగ్ చేస్తే మంచి నాయకత్వం వస్తుంది. అలా జిల్లాలన్నింటిలో మంచి నాయకత్వం వచ్చినట్టయితే రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అంటే దాదాపు 50,000 కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అసోసియేషన్ కష్టపడుతున్న సందర్భంలో ఇటీవల రాష్ట్ర చరిత్రలోనే ఒకసారి అంటే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజ సంస్థ అయినటువంటి అపోలో హాస్పిటల్స్తో కూడా ఒక టైప్ చేయడం జరిగింది. అంటే ఎంఓయూ చేసుకున్నాం. అంటే ఒక ఫోటోగ్రాఫర్కి
రేపొద్దున ఎంఓయూ అంటే హాస్పిటల్లో జాయిన్ అవుతే 20% డిస్కౌంట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వస్తుంది. ఫోటోగ్రాఫర్కే కాదు, వాళ్ళ మదర్, ఫాదర్, భార్య, పిల్లలు ఎవరికైనా కూడా. అంటే ఇలా చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము కూడా కెమెరామెన్సే కదా సార్, మేము వేల మంది లేం సార్, మమ్మల్ని కూడా మీ దగ్గర చేర్చుకున్నట్టయితే ఇలాంటి ప్రయోజనాలు. అలాగే కుటుంబ భరోసా ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు 116 కుటుంబాలకు ఇప్పటికే 2,30,00,000 పైన ఇచ్చాము. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ గాయపడితే 10,000 ఇస్తున్నాము, స్టూడియో షార్ట్ సర్క్యూట్ అయితే 10,000 ఇస్తున్నాము, ఇల్లు కాలిపోతే 10,000 ఇచ్చాము, ఇల్లు కూలిపోతే 10,000 ఇచ్చాం, వరదల్లో మునిగితే 10,000 ఇచ్చాం. ఖమ్మంలో ఇల్లు వరదల్లో మునిగిపోతే ఏ సంఘం ఇవ్వనట్టుగా 35,000 రూపాయలు చొప్పున ఒక కుటుంబానికి ఇస్తూ 3,500 రూపాయలు నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చిన సంఘ చరిత్ర ఇది. మరి ఈ సంఘం రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్ల పిల్లలు MBBS సీట్ కొట్టినా, నిట్ కొట్టినా, IIT కొట్టినా కూడా 10,000 ప్రోత్సాహంగా కూడా ఇస్తుంది. ఇలాంటి అన్ని మంచి పనులు చేస్తున్నటువంటి సంఘానికి మంచి నాయకులు వచ్చినట్టయితే, జిల్లాల్లో కూడా మంచి నాయకులు వచ్చినట్టయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు, వేలాది మంది ఫోటోగ్రాఫర్ల భవిష్యత్తు కోసం, మరింత మేలైన భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శాసన సభ్యులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మంచి నాయకులు ఎన్నుకోండి, మంచిగా పనిచేసేవాళ్ళు, గుణగణాలను చూసి ఎన్నుకోండి, సామర్థ్యాన్ని చూసి ఎన్నుకోండి తప్ప కులమో, ప్రాంతమో, మతాన్నో ప్రాధాన్యం కాకుండా మన భవిష్యత్తు ప్రాధాన్యంగా ఓట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఉన్నారు? వారి సంక్షేమం కోసం ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం తీసుకున్న వాళ్లే 1750 పైచిలుకున్నారు. ఈ జిల్లా సంఘం 1998లో ప్రారంభించబడింది. నిరంతరాయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుల ఎన్నికల ద్వారా ఎన్నిక జరుగుతూ ఉంది. చాలా సంచలనాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ జిల్లాలో ఫోటోగ్రాఫర్స్కి అనేక సమస్యలు, అంటే జిల్లా వ్యాప్తంగా మాకు స్థలం లేదు ఇవాళ వరకు. అంటే గతంలో అనేక మంది కలెక్టర్స్, మంత్రులు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నా ప్రమాణ స్వీకార సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగడం జరిగింది. ప్రతి జిల్లాలో ఒక కేంద్రం కావాలని, అంటే ఒక ఫోటోగ్రఫీ భవన్ కావాలని. ఎందుకు ఆ ఫోటోగ్రఫీ భవన్ అంటే, మీకు తెలుసు మీడియా పరంగా ఈరోజు టెక్నాలజీ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే 410 మెగాపిక్సెల్స్ సెన్సార్ తయారు చేయబడింది ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో. 410 మెగాపిక్సెల్స్ అంటే మనం స్టార్ట్ అయిన రోజుల్లో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే సరిపోయేది. ఈరోజు 410 మెగాపిక్సెల్స్ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఈ సాధారణ ఫోటోగ్రాఫర్లు, అంటే పల్లె ప్రాంత ఫోటోగ్రాఫర్లు, సంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లు ఎలా అప్డేట్ అవుతారు, ఎలా కెమెరాలు కొనుక్కోగలుగుతారు, అంటే కెమెరాలు లక్షల రూపాయలు పెట్టుబడి ఎలా పెట్టగలుగుతారు? మరి ఇది కావాలంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. టెక్నాలజీని నేర్చుకోవడం, అంటే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళే ఎక్కువగా ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నారు. మరి వాళ్ళని అప్డేట్ చేయాలంటే మనకు ఒక హాల్ ఉండాలి. అలాగే వాళ్ళని మరి ఆ కెమెరాలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వం గుర్తించట్లేదు. వేరేజ్ ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా కొంటే, వాళ్ళ 5 లక్షల రూపాయల కెమెరా కొంటే 18% GSTతో 90,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న సందర్భం. మరి అలాంటి వాటి మీద తిరిగి మన కోసం, మన రంగం కోసం ఖర్చు పెట్టాలని పోరాడే పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశలో సంఘం పనిచేస్తుంది. అలాగే జిల్లాలో ఫోటోగ్రాఫర్స్కి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కుటుంబ భరోసా పథకం ద్వారా కూడా సహాయాన్ని చేస్తూ వస్తున్నాం. ముందు మరింత, అంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్తో చేసినటువంటి MOU ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో పాటు తను ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. రేపు రానున్న రోజుల్లో మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ తమ జీవితం బాగున్నా బాగాలేకపోయినా అప్పు చేసైనా పిల్లల్ని శ్రీ చైతన్యనో, నారాయణనో కాలేజీలో చేరుస్తున్నారు. 2 లక్షల రూపాయలు కట్టగలిగే కెపాసిటీ ఉన్నా లేకపోయినా అప్పు చేసి వాళ్ళ హైదరాబాద్ పంపిస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈరోజు నారాయణ చైతన్య లాంటి సంస్థలు మార్కెటింగ్లో భాగంగా విద్యార్థులను చేర్చుకోవడానికి నెక్స్ట్ మంత్ నుంచి పల్లెల్లో, గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తారు. బట్ ఈ రాష్ట్ర సంఘం ఏం ఆలోచిస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె ప్రాంత ఫోటోగ్రాఫర్ల యొక్క పిల్లలు హైదరాబాద్లో వాళ్ళు కష్టపడి చదివించేటప్పుడు ఈ రాష్ట్ర సంఘం ఆ పెద్ద కార్పొరేట్ సంస్థలను కూడా సంప్రదించి ఖచ్చితంగా ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి, పేద ఫోటోగ్రాఫర్ల పిల్లలకి సమ్ డిస్కౌంట్ తోటి, అంటే మధ్యలో ఈ లెక్చరర్లకో, మార్కెటింగ్ టీంలకో లేకుండా నేరుగా మా సభ్యులకి అందే విధంగా ప్రయత్నం చేయబోతున్నాం. అలాగే చనిపోయిన ఫోటోగ్రాఫర్ల పిల్లలకి CSR, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా విద్యను అందించమని కోరబోతున్నాం. సో ఇలాంటి పనులన్నీ కూడా చేయబోతున్నాం. ప్రభుత్వంతో సబ్సిడీతో కూడిన రుణాలు లేదా వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చినట్టయితే వీళ్ళు ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మీద కూడా ప్రయత్నం చేయబోతున్నాం. మీరు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా ఫోటోగ్రఫీ మంత్రివర్యులుగా ఉన్నారు. వారి నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? వారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? వారి నుంచి మేము కూడా ఊహించిన విధంగా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. బ్రహ్మాండమైన స్పందన అంటే, మీకు హైదరాబాద్ ఎక్కడో అవుట్స్కట్స్లో స్థలం ఇవ్వడం కాదు, మంచి ప్లేస్లోనే ఇస్తాము, 500 యార్డ్స్ స్థలం ఇస్తాము, దాంట్లో బిల్డింగ్ కూడా కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిందే, నాయకుల్ని ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు మేము ఫాలోఅప్ చేసే పని మాత్రం మిగిలి ఉంది. ఈ ఎన్నికలు అవి ఇవి బిజీగా ఉండటం వల్ల మేము ఫాలోఅప్ చేయలేకపోయాం. అతి త్వరలో ఫాలోఅప్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అంటారు. ఫోటోగ్రఫీ ఒక కళ.
సో అలాగే ఫోటోగ్రాఫర్స్ని కూడా కళాకారులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి సాంస్కృతిక శాఖను కూడా మేము రాష్ట్ర స్థాయిలో కోరుతున్నాం. అది కూడా నేను చిన్నారెడ్డి గారి దగ్గర ఫైల్ పెట్టాను. అంటే చిన్నారెడ్డి గారు అంటే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్. ఆయన ద్వారా మేము ప్రభుత్వాన్ని ద్వారా ఈ ఫోటోగ్రాఫర్లందరికీ గుర్తింపు కార్డులు ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాం. గుర్తింపు కార్డులు ఇస్తే రేపు పొద్దున ఎవరికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అంటే మీరు ఎవరికైతే గుర్తింపు కార్డులు ఇచ్చారో మేమంటే ఈరోజు ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు కాదు, మీరు గుర్తించిన ఫోటోగ్రాఫర్స్కైనా ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం నుంచి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కోరే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు తెలిసి ఈ వృత్తిలో మా వృత్తిలో ఒక టైమింగ్ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వారం రోజుల పాటు రాత్రిపూట పని చేయొచ్చు, వారం రోజుల పాటు పగలు పని చేయొచ్చు, అంటే నిద్రకు అలవాటు పడతాడు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అర్ధరాత్రి 3 గంటల ప్రోగ్రామ్ ఉందంటే 4 గంటల ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళాలి. లేదా ఒక ప్రోగ్రామ్ రాత్రి 9 గంటల పెళ్ళి అయితే తెల్లారుజాము 3 గంటలకి రిటర్న్ వెళ్తూ ఉంటాడు. భార్య పిల్లల పట్ల బాధ్యతగా మంచిగా డ్రైవ్ చేసిన ఆ టైంలో ఏ టెంపో డ్రైవరో, ఏ లారీ డ్రైవరో, ఏ బస్ డ్రైవరో నిద్ర లేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఫోటోగ్రాఫర్లు పదుల సంఖ్యలో ఇవాళ చనిపోతున్న సందర్భం. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని రైతులకి ఇచ్చినట్టుగా, రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చినట్టుగా, అలాగే గీత కార్మికులకు ఇచ్చినట్టుగా, నేత కార్మికులకు ఇచ్చినట్టుగా ఫోటోగ్రాఫర్స్ కూడా వృత్తిరీత్యా అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతారు. కాబట్టి వారికి కూడా ఒక యాక్సిడెంటల్ పాలసీ ప్రభుత్వం ఉచితంగా చేయించాలనే ఆలోచన కూడా, ఇలాంటి ఆలోచనలు ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ప్రభుత్వం ద్వారా ఇంకా స్కిల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ద్వారా కూడా వీళ్ళందరినీ అప్డేట్ చేయమని కోరబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన కూడా ఆర్థిక పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. సో చిన్నగా అంచెలంచెలుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు ఇందాక చెప్పినట్టుగా స్కిల్డ్ అంటే ఎక్కువ అత్యున్నతమైన విద్యార్హత లేని వాళ్ళు ఈ ఫోటోగ్రఫీ వృత్తిలో వస్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఏదైతే క్లాసెస్ నిర్వహించడం కానీ అప్డేటెడ్ వర్షన్స్ నేర్పించడానికి మీరు ఇంకా చేపట్టేటువంటి ఏమైనా కార్యక్రమాలు? ఉదాహరణకి నేనే ఒక కంపెనీకి, ఫీజీ ఫిల్మ్ ఇండియాకి కంపెనీకి, దాదాపు 90 సంవత్సరాల కంపెనీకి, జపనీస్ కంపెనీకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ని. బ్రాండ్ అంబాసిడర్ మీన్స్ ట్రైనర్ని. కొత్త ఉత్పత్తులకి నేను ఫోటోగ్రాఫర్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ ఇస్తాను. రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలకి, తెలుగు ఫోటోగ్రాఫర్లకి నేను బ్రాండ్ అంబాసిడర్ని. అంటే నేను నా వంతుగా ఉచితంగా కూడా, అంటే కంపెనీ సెమినార్స్ ప్రొవైడ్ చేసినప్పుడు నాకు రెమ్యునరేషన్ ఇస్తుంది. బట్ ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫోటోగ్రాఫర్స్కి టెక్నాలజీని అవేర్నెస్ చేయడం కోసం గత 20 సంవత్సరాలుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈ ఖమ్మం జిల్లాలో మొట్టమొదట ఫోటోగ్రఫీ రంగంలో కంప్యూటర్ వాడిన వ్యక్తిగా, ఫోటోగ్రఫీ రంగంలో వాడిన వ్యక్తిగా, అనేక వందల మందికి ఉచితంగా నేర్పించిన వ్యక్తిగా ఈ ఫోటోగ్రాఫర్స్కి ఏం కావాలో అది రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నేను మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఖమ్మం టౌన్కి అధ్యక్షులుగా ఉన్నా. ఈరోజు మాకు జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు అందరూ 2 ప్యానల్గా పోటీ చేయడం జరిగింది. మ్యాక్సిమం మా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒకే తాటి మీద ఉండి ఎప్పుడైనా ఇనానిమస్గా అవుతుంది. ఈసారి కొంతమంది స్వలాభం కోసం కొద్దిగా ఈ రాజకీయాల వల్ల పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. కాకపోతే ఎటువంటి పోటీల్లో ఉన్నా కూడా ఈ రోజు తర్వాత అందరూ మా ఫోటోగ్రాఫర్స్ అంతా మంచి మిత్రులనే ఉంటారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదేమైనా ఎవరైనా గెలిచినా కానీ ఈ సంఘం అభివృద్ధి కోసం ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ సహాయం చేస్తూ ఎల్లవేళ్ళ వాళ్ళకి తోడుగుండాలని, ఇటువంటి చిన్న ఏమైనా పొరపత్యాలు ఉన్నా కూడా సర్దుకొని పోతారని, ఈ ఎలక్షన్లు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అశోక్, ఎల్ఈడి ఓనర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు మనకేంటంటే ఈ ఎలక్షన్లు అనేవి ఒక ఫోటోగ్రఫీ అసోసియేషన్ అనమాట డిస్టిక్కి నడుస్తున్నాయి. ఇక్కడ ఒక పండుగ వాతావరణం లెక్క నడుస్తున్నాయి. అందరూ కూడా సమానమే, కానీ ఇక్కడ సేవ చేయాలని వచ్చారనమాట. సేవ చేయడానికి కూడా పోటీలు పడుతున్నారు ఇక్కడ. అదొకటి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు బయట ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి, నలుమూలల నుంచి కూడా, డిస్టిక్ లాస్ట్లో ఎక్కడో ఉన్నోళ్ళు కూడా వచ్చి కూడా సేవ చేయాలి మన వాళ్ళు అని కూడా దీంట్లో పోటీగా పట్టడం కోసం ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి మనం గెలిచిన తర్వాత అందరము సమానమే, దాంట్లో డోకా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్పింగ్ చేయాలి మన ఫోటోగ్రాఫర్లకి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏకీభవించి అందరూ కూడా కలిసిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
నా పేరు వేపూరి తిరుమలరావు అండి. సాగర్ స్టూడియో కల్లూరు మండలం నుంచి వచ్చాము. ఈ ఎలక్షన్లో జరగడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా. అంతకుముందు ఎప్పుడు పిఎస్టీలతోనే ఓన్లీ అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్తో జరిగే ఎలక్షన్లో ఇప్పుడు అందరు ఓటర్గా చేసి అందరూ ఎలక్షన్గా డిస్టిక్ వచ్చి ఓట్లు వేయడం చాలా సంతోషంగా ఉంది. ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే తన అభిప్రాయాలు పిఎస్టీలకు సహకరించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు కావాలనేది అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి మంచి అవకాశం ఇది. దీని తర్వాత గతంలో యూనియన్లు, జిల్లా యూనియన్లు కానీ స్టేట్ యూనియన్లు కానీ చిన్న తప్పిదాలు జరిగినాయి అనేది నా అభిప్రాయము. ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన వ్యక్తికి కుటుంబ భరోసా లేదనేది ఒక చట్టం చేశారు. అది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉండి 50 సంవత్సరాలు వరకు సేవ చేసి దాని తర్వాత నీకు కుటుంబ భరోసా లేదనడం అనేది చాలా తప్పుడు నిర్ణయం. అది ఆ నిర్ణయం అవన్నీ సరి చేసుకోవడం కోసము ఇప్పుడు యూనియన్ మేము పోరాటం చేస్తున్నాము. దీని తర్వాత దాన్ని ఎవరు గెలిచినా కానీ దాన్ని మాత్రం సవరణ చేయవలసిందిగా నా విజ్ఞప్తి. ఫోటోగ్రాఫర్గా మీకంటూ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది అయితే ఏది ఉండదు. మాకు ఫోటోగ్రాఫర్గా మాకు రిటైర్మెంట్ ఏజ్ అంటే ఏమీ లేదు. చేతనైనంత కాలం చేసుకుంటాం, ఏదైనా ఉద్యోగం కాదు కదండి. ఎప్పుడైతే ఫోటోగ్రఫీ వృత్తి ఎప్పుడు మానేస్తారో అప్పుడు ఇన్కమ్ ఆగిపోద్ది, జీరోనే. ఇప్పుడు ఆ మధ్యలో సెటిల్ అయి ఉంటేనే పర్వాలేదు, సెటిల్ అవ్వకపోతే మాత్రం అతను జీరోనే. అతను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి టైంలోనే కుటుంబ భరోసా లేదనేది చట్టం చేయడం అనేది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వీడియోగ్రాఫర్లు కావచ్చు, అత్యధికంగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇప్పుడు వయసులో ఉండగా ఫోటోగ్రాఫరు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి స్కూల్ ఏజ్ వచ్చేసి కాలేజ్ ఏజ్ వచ్చేసరికి ఇతనికి 40 సంవత్సరాలు వచ్చేసరికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి, ఎందుకంటే సరిగ్గా ఆహారం లేక, టైంకి నిద్ర లేక వీళ్ళ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని అధిగమించాలనేసరికి వర్క్ చేయలేదంటే ఇన్కమ్ అవుతుంది. ఈ మధ్యలో పిల్లలు కనుక సెటిల్ అయి ఉంటేనేమో ఆ కుటుంబం మంచిగానే ఉంటుంది. సెటిల్ అవ్వకపోతే మాత్రం చాలా దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుంది. సో అలా అనారోగ్య పాలైనటువంటి ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వారి పిల్లల భవిష్యత్తు కోసం, అంటే వారి చదువుల కోసం కావచ్చు, మీ అసోసియేషన్ వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఇప్పుడు అసోసియేషన్ నుంచి పెద్దగా చదువుకోవడానికి సహాయమే లేదు. 5,000 10,000 మంచి ఏదైనా ఎంబీబీఎస్ సీట్ వస్తే యూనియన్ తరఫు నుంచో 10,000 15,000 ఇస్తారు. ఇక అంతకంటే యూనియన్ నుంచి పెద్ద సహకారం ఏమి ఉండదు. ఎవడు వ్యాపారం ఆడే చేసుకోవాలా, ఎవరి పిల్లల్ని ఆడే పోషించుకోవాలి. కాకపోతే అలాంటిది ఏదన్నా నిధులు ఏర్పాటు చేసుకొని మా యూనియన్లో నుంచి కొంతమంది కట్టగలిగిన వాళ్ళు ఉండి ఇట్లా కుటుంబ భరోసా లాగానే కొంత అమౌంట్ కట్టుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చెప్పండి, ఇప్పుడు మీకు జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మీకు నాయకత్వం అనేది ఉంది. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా మీరు రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ప్రభుత్వం ద్వారా మీరు ప్రభుత్వానికి ఎలాంటి విన్నపం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక సహకారాలు అందుకోవాలనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే అండి, ఫోటోగ్రాఫర్లు అంటే ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉందండి. ఎందువల్లంటే మేము అనేది ప్రభుత్వానికి గుర్తింపు లేదు. మాకు లోన్లు ఇచ్చేది లేదు. మా వ్యాపారం మేము ఏదైనా ఎలక్షన్లలో వర్క్ చేసినా కానీ ఈ కలెక్టర్లు కానీ వాళ్ళు కానీ మేము చేసిన ఎలక్షన్లో నుంచి అమౌంటే సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. వర్క్ అయిపోయిన తర్వాత బిల్లులు సరిగ్గా రావట్లేదు. మాకు గవర్నమెంట్ నుంచి వేరే సహాయం కానీ మా పిల్లలకు కానీ సహాయం చేయటం కూడా ఏమి ప్రభుత్వం నుంచి ఏం ప్రోత్సాహకాలు ఏమీ లేదు. మేము చేసిన వృత్తిలో నుంచి మేము చేసిన దానిలో నుంచి అమౌంట్ కూడా సరిగ్గా ఎలక్షన్ వర్క్ వస్తుంది గవర్నమెంట్ వర్క్, దానిలో నుంచి కూడా సరిగ్గా అమౌంట్ రిలీజ్ అవ్వట్లేదు. అది మేము నష్టపోతున్నాం. ఉన్న పరిస్థితులు ఏంటంటే సహజంగా రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఈ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు లేకపోతే అంటే వాళ్ళు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, అంటే వాళ్ళు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేపట్టేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ మూల కారణమైనటువంటి వాళ్ళు అంటే ప్రజలకి తెలియపరిచేటువంటి వాళ్ళు వీళ్ళే ప్రధానంగా ఉండేది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే. కానీ వాళ్ళకే గుర్తింపు లేనటువంటి అంశంగా ఉన్నప్పుడు మరి మీరు వారి ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ డిమాండ్ చేస్తూనే ఉంటాం. మా పద్ధతిలో మేము డిమాండ్ చేస్తూనే ఉంటాంలే, కానీ లైట్గా తీసుకుంటుందండి ప్రభుత్వం కూడా. ఈ రాజకీయ నాయకులు కూడా లైట్గా తీసుకుంటుంది అది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగినాయి కదా, ఈ మూమెంట్ చూసేసి అమ్మో వీళ్ళకి కూడా ఎక్కువ బలం ఉన్నది, ఒక్కొక్క ఫోటోగ్రాఫరు 10 కుటుంబాలనైనా ప్రభావితం చేయగలడు అనే అభిప్రాయం వాళ్ళకి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మన వైపు కూడా
ప్రభుత్వం ఆలోచిస్తుందనేది నాకు ఆలోచించాలనేది నా కోరిక. ఒక ఫోటోగ్రాఫర్కి కనీసం ఒక 10 కుటుంబాలతోనైనా సంబంధం ఉంటుంది కదా, ఆ 10 కుటుంబాల నుంచి కూడా ఓటర్ని కూడా ప్రభావితం చేయగలడనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికల భాగంగా ఒక ఓటర్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఓట్లు వేసినటువంటి వ్యక్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇది ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఓటు వేయడానికి వచ్చాను. చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఓటేసిన తర్వాత భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సరే, గెలిపేయటములు ఎవరైనా సరే జిల్లా ఫోటోగ్రాఫర్లకి ప్రతి ఒక్క విషయంలో గెలిచిన టీము అండగా ఉంటుందని ఆశిస్తున్నాను నేను. అలాగే ఏదైతే టీం గెలుస్తుందో జిల్లా అభివృద్ధిలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వాళ్ళ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని, అన్ని జిల్లాల కంటే కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అసలు రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మన జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది ఇప్పటికీ. అయినా సరే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అగ్రగామిగా నిలుస్తారని ఆశిస్తున్నాను. మీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్లో మీరు ఒక సభ్యులుగా ఉండి మీరు ఎలాంటి రకమైనటువంటి భరోసా కానీ, లేదంటే మీ అసోసియేషన్ ద్వారా మీకు ఎలాంటి లబ్ధి చేకూరాలనేటువంటి ఏమైనా ఆశయాలు ఉన్నాయా? జనరల్గా ఫోటోగ్రాఫర్లకి ఇప్పుడు మన ఎప్పుడైతే మొబైల్ ఫోన్ వచ్చిందో ఫోటోగ్రాఫర్లు చాలా అంటే ఏంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాల్లో కెమెరా అనేది ఎంత అవసరం పెరిగిందో అంతకంటే ఎక్కువ కెమెరాలు మార్కెట్లోకి రావటము, మళ్ళీ కొత్త వాళ్ళందరూ ఇదే వృత్తిని ఎంచుకోవటము ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఒక 2-3 ఇయర్స్ నుంచి పెరిగిపోయి ఇంతకుముందున్న ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఓల్డ్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రోగ్రామ్స్ తక్కువ కావటం, ప్రోగ్రామ్స్ రాకపోవటం, ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవటం. ఎందుకంటే పాత తరం ఫోటోగ్రాఫర్లు ఏంటి కొంచెం స్టడీగా తక్కువ ఉంటారు. వాళ్ళు అలా ఉండటం వల్ల ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకోలేక కొంచెం వెనకబడుతున్నారు. వాళ్ళ పరంగా ఏదైనా ఒక ఆలోచన చేయాలి. వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి జీవనోభృతి కల్పించాలి, వాళ్ళకి ఏదైనా పని చూపెట్టడము, లేకపోతే వేరే రంగాల్లోకి ఇట్లా అసోసియేషన్లో ఆ విధంగా పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మేము కొద్దిసేపటి క్రితం మీ రాష్ట్ర నాయకుల్ని మేము మందలించడం జరిగింది. వారు కూడా ఇలాంటి కార్యక్రమం గురించి మీరు ఏదైతే చెప్పారో గతంలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీడియోగ్రాఫర్లు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వాళ్ళు కొద్దిపాటి చదువుతో అంటే మినిమం 10th క్లాస్ బేసిక్ తోటి వచ్చినారు. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. అంటే ముందు ఇంకా అత్యధికంగా డెవలప్మెంట్ అవుతున్న కారణంగా వాళ్ళకి టెక్నాలజీ పరంగా తెలియకపోవడం వల్ల వాళ్ళకి సెమినార్లు అలాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాంటి సెమినార్లకి మీరు ఎలా కండక్ట్ అవ్వాలనుకుంటున్నారు? దాని గురించి తప్పకుండా సార్, ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ మరి డిజిటల్ రంగంలో ఫోటోగ్రఫీలో ఈ రోజున్న టెక్నాలజీ రేపున్న టెక్నాలజీ ఎల్లుండటలేదు. రోజుకు మారిపోతుంది. డిజిటల్ టెక్నాలజీ పోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది. ఈ వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని అందిపుచ్చుకోవాలంటే మనం అంతే ఫాస్ట్గా మనం నేర్చుకుంటూ ఉండాలి అన్నట్టు, అప్డేట్ అవ్వాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఆ టెక్నాలజీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేర్పడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి ఇట్లాంటి అసోసియేషన్ల పరంగా ఇట్లాంటి వర్క్షాప్స్, అడ్వాన్స్డ్ వర్క్షాప్స్, లేకపోతే కొంచెం టూల్స్ కానీ నేర్పేయటము, సాఫ్ట్వేర్స్ మీద అవగాహన కలిగించటము, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే ఫోటోగ్రాఫర్కి కొంచెం మంచి జరుగుతుంది. వాళ్ళు ఈ వృత్తిలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఇక్కడ 2 యూనియన్లు అనేవి ఉన్నాయి. అంటే యూనియన్లు అనేవి కూడా ఎప్పుడైనా సరే ఉన్నటువంటి సభ్యులందరికీ శ్రేయస్సు కోసం అని చెప్పేసి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి అంటారు. మీరు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయా? జనరల్గా మాకు అంటే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో ముఖ్యంగా ఏముంటుందంటే డిజిటల్ టెక్నాలజీ ఇది చిప్పులు ఫార్మాట్ కావటం. ఇప్పుడు ప్రోగ్రామ్ తీసేస్తాము, సడన్గా చిప్ ఫార్మాట్ అయిపోద్ది, లేకపోతే చిప్లో ఫోటోలు కనిపించవు మనకి. డిజిటల్ టెక్నాలజీ అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు కస్టమర్ నుంచి థ్రెట్ వస్తుంటుంది. ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పించడం, అంటే కస్టమర్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అట్లాంటి పరంగా అసోసియేషన్లో పనిచేయాలి. ఇంకోటి ఏంటంటే
మామూలుగా ఫోటోగ్రఫీలో ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటాము. ప్రయాణాలు చేసినప్పుడు అనుకోకుండా ప్రమాదాల బారిన పడుతుంటాము. వాళ్ళ ఆ కుటుంబ పరంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫోటోగ్రఫీ ఇప్పుడు ఎట్లున్నదంటే ఏ రోజు ఆ రోజే 6 months వరకు ఉంటుంది. 6 months కంప్లీట్గా ఇంట్లోనే ఉంటాము. కాబట్టి ఈ 6 months చేసిన పనులనే మనం సంవత్సరం మొత్తము గడుపుకోవడానికి వాడుకుంటాము. ఇప్పుడు ఏంటి కాలేజీ ఫీజులు కానీ ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం చూసుకుంటే ఫోటోగ్రాఫర్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి ఒక బ్రేక్ వచ్చినప్పుడు, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు, చిన్న చిన్న గాయాలైనప్పుడు ఆ పరంగా అసోసియేషన్లు వాళ్ళని ఆదుకోవటం యాక్చువల్గా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు లైఫ్ థ్రెట్ ఏర్పడ్డా కూడా కుటుంబ భరోసా అనే ఒక పథకం ఉంది స్టేట్ వైడ్గా. అది కూడా చాలా మంచి పథకము. చాలామందికి ఇప్పటివరకు దాదాపు 1.5 కోటి వరకు కూడా ఇచ్చారు స్టేట్ నుంచి, అంటే చనిపోయిన వాళ్ళకి. అలాగే గాయపడ్డ వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక 10,000 అట్లా ఇస్తున్నారు. నాకు తెలిసి ఫోటోగ్రాఫర్లు ఇంకా చైతన్యవంతమై ఆ అసోసియేషన్లో ఉండటం తప్పు కాదు. ఆ అసోసియేషన్ బలంగా ఉండాలి, ఇంకా చేరాలి. ఇంకా చాలామంది ఇంత జరిగినా కూడా చాలామంది ఇంకా అసోసియేషన్లోకి రావట్లేదు. వాళ్ళు కూడా అసోసియేషన్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఒకళ్ళకి కష్టం వస్తే మనం తలా ఒక చేస్తే వాళ్ళని ఈజీగా మనము గ్రోత్ చేయొచ్చు, వాళ్ళని సింపుల్గా వాళ్ళని మనం బయటపడేయచ్చు. సో అందరూ కూడా అసోసియేషన్లోకి వచ్చి అసోసియేషన్లని బలపరిచి ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని అంతో ఎంతో ఆదుకోవడానికి కూడా అసోసియేషన్లు కృషి చేయాలి. మీరు చెప్పినట్టుగా 6 నెలలు వర్క్ ఉంటే 6 నెలలు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు మీ 6 నెలల్లో మీకు మీ సంస్థ నుంచి కానీ, మీ సంఘం నుంచి కానీ, లేదంటే మీ కార్యవర్గ సభ్యుల నుంచి కానీ మీకు ఎలాంటి ఆర్థికమైనటువంటి భరోసా ఏమైనా కల్పిస్తుంటారా? సార్ అది సాధ్యం కాదు. ఎందుకంటే అసోసియేషన్లు ఏంటంటే మన దగ్గర నుంచి ఫండింగ్ మనమే చేసుకోవాలి. ఫోటోగ్రఫీలో ఎలా ఉంటుందంటే ఫోటోగ్రాఫర్లు అందరం కలిసే ఫండింగ్ చేసుకోవాలి. దానికి ఎక్కడి నుంచి వేరే నిధులు రావు. వాళ్ళు చేయటం కూడా అది సాధ్యం కాదు వాస్తవానికి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక 6 నెలలు వర్క్ చేస్తారు, 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అట్లాంటి వర్క్స్ చేస్తుంటారు. కాకపోతే హై ఎండ్లో అంటే పైకి ఎదగటానికి కొంతమందికి అంటే ఒక 100లో ఒక 20 మంది చాలా బాగుంటారు. ఎక్కడైనా ఫోటోగ్రాఫర్స్ 20 మంది హై ఎండ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, లక్షలు 80 మంది మాత్రం ఎంతసేపటికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ డైలీ వైజ్ లేబర్ లాగానే ఉంటుంది. అది నాకు తెలిసి అంటే డైలీ పనికి పోయినట్టే ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండదు. వస్తే ఈరోజు ఒక 10,000 వస్తాయి, కానీ ఈ 10,000నే మనం 15 రోజులు 20 రోజుల పాటు సాగదీయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మీరు అన్నట్టుగా 6 నెలలు ఖాళీగా ఉండి 6 నెలలు మీరు ఏదైతే వృత్తిలో ఉంటారో అది చేస్తుంటారు. కానీ అదే పూర్తి స్థాయిలో అయితే ఖాళీగా ఉండడం అనేది ఉండదు. చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంటారు. చిన్న చిన్న కార్యక్రమాలు రోజువారీ జీవన విధానం నడుస్తుంటుంది. ఈ 6 నెలల్లో ఏముంటుంది అంటే 6 నెలల్లో మనకు డబల్ దొరుకుతుంటుంది పేమెంట్. ఆ డబల్లో వచ్చిన పేమెంట్తో పిల్లల ఫీజెస్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఏంటంటే ఇంతకుముందు మనం ఒక 20,000 30,000 పెడితే కెమెరా వచ్చేది. నేను ఫస్ట్ ఫోటోగ్రఫీలోకి వచ్చినప్పుడు 11,000 నా కెమెరా, FM10 నికాన్ రీల్ కెమెరా 11,000 పెట్టి నేను కెమెరా కొన్నాను. ఈరోజు ఒక కెమెరా కొనాలంటే మినిమం అంటే ఇప్పుడు మన ఫీల్డ్లో ఉండాలి, ఫీల్డ్లో వెడ్డింగ్స్ చేయాలి. ఒక కెమెరా కొనాలంటే ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ వచ్చినాయి, మిర్రర్లెస్ కెమెరాస్ వచ్చినాయి. కెమెరా 2 లక్షల నుంచి రావట్లేదు. 2 లక్షల ఫోటోగ్రాఫర్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. వాళ్ళు ఎంతసేపటికి ఈఎంఐలోకి వెళ్తారు, బ్యాంక్ లోన్లు ఈఎంఐలోకి వెళ్తారు, ప్రోగ్రామ్స్కి వెళ్తారు, తీసుకురావటము, ఈఎంఐలు ఎలా తీసుకోవటము, ఇంట్లో ఎలా తీసుకోవటం, ఇదే సరిపోతుంది అన్నట్టు. ఇందులో నుంచి యాక్చువల్గా బయటపడాలి అంటే చాలా భారీ ఎత్తున ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చదువుకున్న వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలిపెట్టి కూడా ఫోటోగ్రఫీలోకి వస్తున్నారు ఫ్యాషన్తోని, లేకపోతే కొంచెం స్టైల్గా ఉంటుంది, వైట్ కాలర్ జాబ్ లాగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా రావటం వల్ల ఈ సామాన్య ఫోటోగ్రాఫర్ ఏదైతే ఇంతకుముందు రెగ్యులర్గా చేసే ఫోటోగ్రాఫర్లు ఉంటారో వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంతకుముందు ఒక 50 years అతను ఉందనుకోండి, 50 years అతను వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి తీశాడు, వాళ్ళ అబ్బాయి పెళ్లి తీశాడు, వాళ్ళ అమ్మాయి పెళ్లి తీశాడు, అక్కడి వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు ఎదిగి వాళ్ళు జాబులు చేస్తున్నారో, వాళ్ళు హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అప్రోచ్ కావటం, ఇప్పుడు ఫోటోగ్రఫీ వాళ్ళు సేమ్ కార్పొరేట్ లాగా పెడుతున్నారు, వాళ్ళని అప్రోచ్ కావటం, వాళ్ళని తీసుకురావటము. ఈ కస్టమర్ ఉంటుంది, అరే మనతో తీపిద్దాంరా, మన ఊరు, నా ఇంటి పక్కన నా ఫ్రెండ్ మంచిగా తీస్తాడని చెప్తాడు. కానీ వాళ్ళు వినరు కదా, ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళు స్టైల్. కాబట్టి ఇట్లా సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంతకుముందు రెగ్యులర్గా ఫోటోలు తీసిన ఇంటి ఫోటోగ్రాఫర్ కూడా ఈరోజు దూరం అయిపోతుంది. సో వాళ్ళు ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వచ్చిన యువతరం ఏంటంటే అరకొర పని నేర్చుకోవటము, యాక్చువల్గా బాగా దాంట్లో నాలెడ్జ్ పెంచుకోకపోవటం, అరకొర పని నేర్చుకోవటము, ఈఎంఐలు పెట్టి కెమెరాలు తీయటము, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడటము,
ఇట్లా చాలా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెము కేర్ఫుల్గా ఉండాలి. ఫోటోగ్రఫీ చాలా మంచి రంగము, మంచిగా చేసుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము కేర్ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.